తోతాపురి మామిడికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఖచ్చితంగా అమలు చేయాలని చిత్తూరు మామిడి రైతులు చిత్తూరు నగరం నడిపట్లో కాంతి విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించి నిరసన తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతుల పక్షాన అండగా మేమున్నామంటూ ముందుకొచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అందరికీ కూడా మామిడి రైతు సంఘం ధన్యవాదాలు. ఎందుకంటే మీడియా అనేది మీరందరూ కూడా రైతుల సమస్యలు ప్రభుత్వానికి తీసుకెళ్లి మీరు ఈరోజు మామిడి రైతు సంఘం చిత్తూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హలో మామిడి రైతన్న చెలో చిత్తూరు ప్రోగ్రామ్ కి పిలుపునిచ్చాం. ఈ పిలుపు ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా 2025 చీకటి సంవత్సరం అనుకున్నాం మామిడి రైతులకి. ఈ 2026 కూడా చీకటి సంవత్సరమే అయిపోయింది. ఎందుకంటే ఈ సంవత్సరంలో గత సంవత్సరం కంటే పెట్టుబడి ఖర్చులు దారుణంగా పెరిగాయి. పెరిగిన పెట్రోలు, డీజిల్, గ్యాస్, ట్రాన్స్పోర్టేషన్, కూలీ ఖర్చులు అన్నీ పెరిగాయి. అయితే ప్రభుత్వం రైతులతోనూ రైతు సంఘాలతోనూ చర్చించకుండా ఏకపక్షంగా 7.5 రూపాయలు చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు ప్రకటించారు మామిడి తోతాపురికి. అయ్యా కలెక్టర్ గారిని మేము కూడా ప్రశ్నించాం. ఏకపక్షంగా మీరు ప్రకటించారు, గుజ్జు ఫ్యాక్టరీలతో సిండికేట్ అయ్యి వాళ్ళు చెప్పినట్లే ప్రభుత్వం కూడా నడుచుకుంటుందని మేము ఆరోపించాం. గతంలోనే మేము ఇచ్చిన డిమాండ్లు ఏంటంటే కలెక్టర్ గారికి చాలా డిమాండ్లు ఇచ్చాం. ఆ డిమాండ్ల పైన ఇంతవరకు చర్య తీసుకోలేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా తోతాపురి మామిడికి కిలోకి 17 రూపాయల 47 పైసలు మద్దతు ధర ప్రకటించింది. మామిడి రైతు సంఘం తరఫున మేము డిమాండ్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి డబ్బు కూడా ఎలాగైతే రైతు భరోసా డబ్బులు కానీ ఇంకొక డబ్బులు రైతు అకౌంట్లో డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం జమ చేస్తూ ఉందో అదే మాదిరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బు రైతు అకౌంట్లోనే డైరెక్ట్గా జమ చేయాలని మా ప్రధాన డిమాండు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 17 రూపాయల 47 పైసలు ప్రతి రైతు అకౌంట్లో జమ కావాలి తోతాపురి మామిడికి. ఎందుకనంటే వీళ్ళు చెప్తున్నారు, స్టేట్ గవర్నమెంట్ చెప్పారు, అయ్యా మేము 4 రూపాయలు ఇస్తాం సబ్సిడీ, మేము మద్దతు ధర అని చెప్పి వాళ్ళు సబ్సిడీ ధర అని చెప్పారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాం. గత సంవత్సరం కూడా 8+4 12 రూపాయలు అని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే ఆచరణలో మాత్రం ప్రభుత్వానికి ఎక్కడా చిత్తశుద్ధి లేదు. ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధికారులు కానీ లోకల్లో ఉన్న ప్రభుత్వ అధినేతలకు, రాజకీయ నాయకులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎటువంటి చిత్తశుద్ధి లేదు రైతుల పట్ల. ఎందుకంటే వీళ్ళు చెప్పారు మేము ఇప్పుడు ఈ సంవత్సరం కూడా 4 రూపాయలు ప్రకటించాం కదా, మళ్ళీ ఎందుకు ధర్నాలు చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారని కొంతమంది అడిగారు. అయ్యా ఈ గుజ్జు ఫ్యాక్టరీల యాజమాన్యాలకు కానీ వాళ్ళ అసోసియేషన్లకు కానీ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు. ఎందుకనంటే మీరు 4 రూపాయలు ఇచ్చి కుడి చేత్తో 4 రూపాయలు ఇచ్చి ఎడం చేత్తో 4 రూపాయలు లాక్కుంటానని లాగా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే 4 రూపాయలు మీరు రైతులకు ఇస్తున్నామని చెప్పి ఫ్యాక్టరీల గుజ్జు రూపంలో మీరు వెనక్కి లాక్కుంటే మీరు రైతులకు చేసింది ఎక్కడ ఏమాత్రం లేదు. మీ ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేదు. మీరు రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేదు. అదేవిధంగా జిల్లాలో ఎందుకంటే వీళ్ళు ప్రకటించిన లాస్ట్ ఇయర్ 8 రూపాయల్లో చిత్తూరు జిల్లాలో దాదాపు 40కి పైగా గుజ్జు ఫ్యాక్టరీలు ఉంటాయి. ఏ ఒక్క గుజ్జు ఫ్యాక్టరీ కూడా 8 రూపాయలు ఇచ్చిన దాఖలాలు లేదు. 8 రూపాయలు ఇప్పించినామని ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ అధినేతలు కానీ ఏ ఒక్కరైనా కానీ 8 రూపాయలు ఇప్పించామని నిరూపిస్తే ఈ రోజే మామిడి రైతు సంఘం క్లోజ్ చేసుకొని ప్రభుత్వానికి బలాభిషేకం చేస్తామని కూడా చెప్తున్నాం. అయ్యా వీళ్ళు ఇంతవరకు ఏ డబ్బులు ఇప్పించట్లేదు, ఊరికే స్టేట్మెంట్లకే పరిమిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా మేము నిరసనలు తెలియజేస్తే ధర్నాలు కార్యక్రమాలు చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించి మాకు తిరుపతి ఎయిర్పోర్ట్లో మాకు 15 నిమిషాల అపాయింట్మెంట్ ఇచ్చి సుదీర్ఘంగా చర్చించి 4 రూపాయల మద్దతు ధర తెలియజేశారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాలు తెలియజేశాం. అయితే చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసిన చిత్తూరు ప్రోగ్రాం పిలుపునిచ్చాం మామిడి రైతు సంఘంగా. ఇప్పటి వరకు గత సంవత్సరం కాలంగా నుంచి అధికార పార్టీ నాయకులకి ఇచ్చాం, ముఖ్యమంత్రి గారికి కలిసి ఇచ్చాం.
కలెక్టర్ గారికి పదే సమస్యలు చెప్పాం. మా పైన రకరకాల నిందలు వేసి కార్యక్రమాలే నిర్వహించకూడదని అనగదొక్కారు. రాజకీయ ముద్రల వైపు, ఈ కులాల వైపు, ఇంకోటి రకరకాలుగా ఈ సంఘంలో వాళ్ళు ప్రశ్నించకూడదు అని అనేసి మా పైన తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగించారు. అయినా మేము ఏ రాజకీయ పార్టీకో ఏ ఒక్కరికో తొత్తులుగా ఈ సంఘం పనిచేయదు. సాధారణ మామిడి రైతుకు, పేద మామిడి రైతుకు అండగా ఉండాలనే సంఘాన్ని ప్రారంభించాం. ఎవరో బెదిరించారని చెప్పి బెదిరిపోవడం, ఎవరో కార్యక్రమాలు నిర్వహించకూడదని అడ్డుకుంటే ఆగిపోవడం ఈ సంఘం ఉద్దేశం కాదు. మామిడి రైతుకు అండగా, పేద మామిడి రైతుకు అండగానే ఈ సంఘం పనిచేస్తుంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఎందుకు పిలుపునిచ్చామంటే, గత 5 సంవత్సరాలుగా తీవ్ర నష్టాలతో అప్పుల ఊబిలో మామిడి రైతు కూరుకుపోతున్నాడు. పెట్టుబడి రావడం లేదు. కనీసం 1 కేజీ తోతాపురి మామిడిని పండించాలంటే 12 రూపాయలని గత సంవత్సరమే ప్రభుత్వం ప్రకటించింది. 4 రూపాయలు సబ్సిడీ, 4 రూపాయలు సబ్సిడీ ప్రభుత్వం వేసింది. 8 రూపాయలు గుజ్జు పరిశ్రమలు, ర్యాంపులు, మండీలు ఇవన్నీ రైతులకి ఇవ్వాలని చెప్పింది. ఇవాళ 2 రూపాయలు, 3 రూపాయలు